మనము సంగారెడ్డి జిల్లాలో నూతనంగా ఎన్నికైన కానిస్టేబుల్కు శిక్షణ అయితే ప్రారంభమైంది. దాదాపు సంగారెడ్డి జిల్లా నుండి కానిస్టేబుల్ కొత్తగా 472 మంది అయితే ఎంపికయ్యారు. వారికి కంది మండలం చిత్రుప్ప పోలీస్ కేంద్రంలో శిక్షణ తరగతులు అయితే ప్రారంభమయ్యాయి. సో ఏ విధంగా జరుగుతున్నాయి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. సునీల్, చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. వారందరికీ కూడా నియామక పత్రాలను అందజేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో వారికి స్టైఫండ్ తో కూడినటువంటి శిక్షణ తరగతులను ఈ రోజు సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులకు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో నుంచి ఎంపికైనటువంటి అభ్యర్థులు సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి కంది సమీపంలో చిదురుప్పలో పోలీస్ ట్రైనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ రోజు వారందరికీ కూడా శిక్షణ తరగతులు ఈ రోజు ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే స్టైఫండ్ తో కూడినటువంటి శిక్షణను ఇవ్వబోతుంది పోలీస్ శాఖ అని చెప్పవచ్చు. మరోవైపు 3 నెలలు శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం వారందరికీ కూడా పోస్టింగ్లు కేటాయిస్తారు. వారికి కేటాయించినటువంటి పోలీస్ స్టేషన్ వాళ్ళు విధులు చేరుతారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు సంబంధించినటువంటి కానిస్టేబుల్ అభ్యర్థులకు ఇప్పటికే నియామక పత్రాలు అందజేసిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సీఎం కానిస్టేబుల్ అభ్యర్థులు, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు అని చెప్పవచ్చు. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ ఉద్యోగ నియామకాలు చేపట్టినప్పటికీ కోర్టు కేసులు కానివ్వండి, లేదంటే ఇతరత్ర కారణాల చేత పెండింగ్ పడుతూ వస్తున్నటువంటి అంశాల్లో అటు స్టాఫ్ నర్సుల నియామకం, పోలీస్ శాఖలో నియామకం, భర్తీలు, నియామక పత్రాలు, ఇట్లా కాంగ్రెస్ పార్టీ నియామక పత్రాలు అందజేయడం కాకుండా వారందరికీ కూడా శిక్షణ ఇస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. అదే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి బేరేజ్ వేసుకుంటే కాంగ్రెస్ పాలన బాగుందని చెప్పి కూడా మనకు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు లా అండ్ ఆర్డర్ కీలకంగా ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ కీలకం కాబట్టి సుభిక్షంగా ఉండాలంటే ఇలాంటి గొడవలు వాటన్నిటికీ కూడా పోలీస్ శాఖ కీలకంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పోలీస్ శాఖ కీలకంగా ఉంటుంది. అయితే అందులోనే మొదటిసారిగా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కేవలం నెల 15 రోజుల్లోనే పోలీస్ శాఖలో ఉన్నటువంటి కీలకమైనటువంటి కానిస్టేబుల్ అభ్యర్థుల అయితే నియామక ప్రక్రియ పూర్తయింది. మరో 3 నెలల్లో వారి శిక్షణ పూర్తి చేసుకొని కూడా వారందరూ కూడా పోలీసు విధుల్లో చేరేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం ఉంది. రైట్ సునీల్, అయితే వాళ్ళకి కొత్తగా నూతనంగా ఎన్నికైన కానిస్టేబుల్కు ఎలాంటి సౌకర్యాలను అక్కడ కల్పిస్తున్నారు, అదేవిధంగా ఇది ఎన్ని రోజుల వరకు ఈ శిక్షణ తరగతులు వాళ్ళకి జరగనున్నాయి సునీల్? అయితే 3 నెలల పాటు వాళ్ళకి శిక్షణ ఉంటుంది. అయితే అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ప్రాక్టీస్ చేసేందుకు గ్రౌండ్ కానివ్వండి, లేదంటే ఉండడానికి వసతులు కానివ్వండి, లేదంటే ఫుడ్, అదేవిధంగా తాగునీరు సౌకర్యం, ఇలా సకలం అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే వాటన్నిటి కూడా అంటే ఫుడ్ కు సంబంధించి కూడా ఇప్పటికే టెండర్ పిలవడం జరిగింది. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థ వారికి నిత్యము ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి అదేవిధంగా మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం, అదేవిధంగా స్నాక్స్ అన్నిటి కూడా సంబంధించి టెండర్ పిలవడం జరిగింది. అంతా కూడా పారదర్శకంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే పలు దఫాలుగా జిల్లా ఎస్పీ రూపేష్ పోలీస్ శిక్షణ కేంద్రాన్ని పరిశీలించడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా, వచ్చే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఇప్పటికైనా ఆదేశించడం జరిగింది. 3 సార్లు అయినా ఈ పోలీస్ శిక్షణ కేంద్రాన్ని పరిశీలించడం జరిగింది. విద్యుత్ వ్యవస్థతో పాటు తాగునీరు వ్యవస్థ, అన్ని సౌకర్యాలను కూడా పూర్తి చేసి ఈ రోజు లాంఛనంగా పోలీస్ కానిస్టేబుల్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడమే కాకుండా పోలీస్ అభ్యర్థులు, కానిస్టేబుల్ అభ్యర్థులు కూడా మొదటి రోజు శిక్షణ ప్రారంభమైందని చెప్పవచ్చు. రైతులు అయితే చాలా రోజుల తర్వాత ఉద్యోగాలు రాని పక్షాన ఉద్యమం కూడా స్టార్ట్ అయింది గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా చేపట్టి కోర్టులో ఉన్న కొన్ని కేసులు కూడా కొట్టివేసి కొన్ని ఉద్యోగాలను కూడా వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం అయితే చేసింది. సో దాంట్లో మొదటిగా కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలు. సో ఈ నేపథ్యంలో కొత్తగా శిక్షణ తీసుకుంటున్న పోలీసు కానిస్టేబుల్ యొక్క స్పందన అసలు ఏ విధంగా ఉంది గవర్నమెంట్ మీద? రావు అనుకున్న ఉద్యోగాలను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక కొద్ది రోజుల్లోనే, అంటే కాంగ్రెస్ పార్టీ పైన అనేక ఆశలు పెట్టుకొని ముఖ్యంగా నిరుద్యోగులు, అదేవిధంగా వివిధ పోటీ పరీక్షలు రాసి పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించారు. అయితే ప్రభుత్వం వచ్చాక దాదాపు 6 నెలల నుంచి సంవత్సరం పాటు సమయం పడుతుంది ఉద్యోగ నియామకాలు కానివ్వండి, లేదంటే పెండింగ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు, లేదంటే కోర్టులలో అంటే న్యాయస్థానాల్లో
నానుతున్నటువంటి అంశాలను వాటన్నిటిని కూడా కనీసం ఒక 6 నెలల సమయం పడుతుందని చెప్పి కూడా భావించినప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి సర్కారు మాత్రం ఖచ్చితంగా అలాంటి సమయం తీసుకోలేదు. కేవలం కొద్ది రోజుల్లోనే అంటే 30 నుంచి 40 రోజుల్లోనే కోర్టు కేసులు అన్నింటినీ కూడా పరిష్కరించేందుకు న్యాయపరమైనటువంటి చిక్కులను తొలగించింది. అదేవిధంగా పోలీస్ శాఖలో నియామక పత్రాలను కూడా అందజేయడంతో అందరూ కూడా అంటే ఊహించడానికన్నా ముందుగానే ఉద్యోగాలు రావడం పట్ల అయితే వాళ్ళు ఒకంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేవలం అభ్యర్థులు కాకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా ఆనందం వెల్లువిరుస్తుందని చెప్పి కూడా మనం భావించవచ్చు.